అసలు సినిమా యాక్టర్లకు ఫ్యాన్స్ ఎట్లా పుడతారులా? సినిమా మస్తు ఆడితే మంచి యాక్టింగ్ చేస్తే ఆ సినిమాను చూసిన వాళ్ళు ఫ్యాన్లు ఏసీలు కూలర్లు అవుతుంటారు, అంతే కదా. కానీ ఒక హీరో ఉన్నాడోళ్ళా అసలు హిందీలో ఒక్క సినిమా కూడా ఇంకా తీయకముందే, ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే హిందీ జనాలకు పెద్ద అభిమాన హీరో అయిపోయిండు. 50-100 సినిమాలు తీసిన షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కంటే కూడా ఈ హీరోకే మస్తు మంది ఫ్యాన్స్ అయిపోయిండ్రు. ఎవలబ్బా ఇంతకు అంటారా? చూడురి. వామ్మో గంతగనం బిల్డప్ ఇచ్చిర్రంటే కొంపదీసి లెజెండ్ సినిమా తీసిన మన శర్వనా స్టోర్ హీరో శర్వనానా ఏంది అని కళ్ళు బైర్లు గమ్మేటట్టు పరేషాన్ అయ్యేరు. ఆయననే ఇంటర్నేషనల్ హీరో గాని నేను చెప్పేది మన విజయ్ దేవరకొండనుల్లా. అరే అవునంటే అసలు నన్ను అడిగితే విజయ్ దేవరకొండకు మన తెలుగోళ్ళ కంటే హిందీలనే బొచ్చడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అగ చూడరాదుర్రి, గా లైగర్ సినిమాను అడ్వర్టైజ్ చేసేదందుకు ముంబైకి పోతే అక్కడి వామ్మో ఆడోళ్ళు మొగోళ్ళు పెళ్ళైనోళ్ళు కానోళ్ళు గిట్లా అందరూ మన కొండనని చూసేటందుకు ఒకరి మీద ఒకరు పడ్డారోళ్ళా. ఫోటోలు వీడియోలు తీసుకుంటా మురిసి ముప్పందం అయిపోయిర్రు. కొందరైతే చిన్నపిల్లగాళ్ళని కూడా ఎత్తుకొచ్చుకున్నారు విజయ్ దేవరకొండను చూసేదందుకు. మరి ఈయన ముఖంలా గంతగనం ఏమున్నదో నాకు తెలియదు, గాయ అయ్యిర్రు, ఏడ్చిర్రు. అగ చూడరాదురి జనాలు 1,00,000 మంది ఉంటారు కావచ్చు. అగర్సే వీళ్ళందరూ కలిసి సెల్ఫీల కోసం ఒక్కటే ఒకసారి మన విజయ్ దేవరకొండ మీద పడితే ఎట్లుంటది? వామ్మో తలుచుకుంటుంటేనే నాకైతే డగ్గుమంటున్నది. అందుకే ఈ జనాలను కంట్రోల్ చేయలేక ఈ ప్రోగ్రామే సగంలో క్యాన్సిల్ అయిపోయింది. మీకో దండం, మీ అభిమానానికో దండం, మీ ఆరాటానికో దండం అనుకుంటా కొండన్న ఆడికెళ్ళి గయబైపోయిండోల్లా. కానీ చూసిర్రానుల్లా అసలు ఇంతవరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిందీలో తీయలే మన విజయ్ దేవరకొండ. అయినా గాని గింతగనం ఫ్యాన్స్ అంటే అంతా అర్జున్ రెడ్డి మహిమ. ఆ సినిమాను తెలుగు అర్థం కాకున్నా హిందోళ్ళు ఎగవడి చూసిర్రట, అందుకే ఈయనకు ఇంత ఫ్యాన్సు.